ఈరోజు ఒక భయంకరమైన వార్తను మీ మధ్యలోనికి తీసుకొస్తున్నాను. జాగ్రత్తగా మనసు పెట్టి ఆలోచించండి. కనీసం ఈ వార్త ద్వారానైనా మీరు జాగ్రత్త పడతారని నా యొక్క ముఖ్య ఉద్దేశం. ఈరోజు చదువున్న మనిషి క్రూర మృగం కన్నా భయంకరంగా ప్రవర్తిస్తున్న వారిని మనం చూస్తున్నాం. చదువు లేని వాడు కూడా క్రూర మృగంగా ప్రవర్తిస్తున్న వారిని మనం అనునిత్యము పేపర్ ద్వారా కానీ టీవీ ద్వారా కానీ మనం చూస్తున్నాం. పిల్లలకి మీరు వివాహం చేసేటప్పుడు ఇవి జాగ్రత్తగా మీరు గమనించండి. సమాజం చూస్తుంది అతడి యొక్క ఎత్తు, రంగు, ఏ కులానికి సంబంధించిన వాడు, ఎంత సంపాదిస్తున్నాడో, అతడు ప్రభుత్వ ఉద్యోగస్తుడా కాదు, అతనికి ఆస్తి ఉందా లేదా, ఇవి సమాజం చూస్తుంది. కానీ వాస్తవమైన విషయం ఏంటంటే అతడు కుటుంబాన్ని బాగా పోషించుకోగలుగుతాడా లేదా, కుటుంబాన్ని ప్రేమించగలుగుతాడా లేదా, కుటుంబాన్ని నడిపించే సామర్థ్యత అతనికి ఉందా లేదా, మంచి క్యారెక్టర్ కలిగి ఉన్న వ్యక్తి కాడా అనే విషయం మనము గమనించుకోగలగాలి. ఇవి ప్రాముఖ్యమైనవి, ఇవి మనము చూడగలగాలి. కానీ వాస్తవమైన విషయాలను మనం పక్కన పెట్టేసి అవాస్తవమైన విషయాలను పట్టించుకుంటే ఏం జరుగుతుందో ఈ వార్త మీ అందరికీ నేను వినిపిస్తాను. మీరందరూ కూడా జాగ్రత్తగా వినవలసిందిగా ప్రభుత్వమని చేస్తున్నాను. రంగారెడ్డి జిల్లాలో ఈ యొక్క ఘోరం చోటు చేసుకుంది. మూర్తి 39 సంవత్సరాలు, మాధవి 35 సంవత్సరాలు. వీరికి 13 ఏండ్ల క్రితమే వివాహమైంది. వీరికి ఒక కుమార్తె, కుమారుడు. మూర్తి ఆర్మీలో పనిచేస్తూ పదవి విరమణ చేసి ప్రస్తుతం డిఆర్డిఓలో కాంట్రాక్ట్ భద్రతా సిబ్బందిగా పనిచేస్తున్నాడు. ఇక వీరుంటున్న స్థలం రంగారెడ్డి జిల్లా బాలపూర్ మండలం, జిల్లలుగూడ న్యూ వెంకటేశ్వర నగర్ కాలనీ అద్దె ఇంట్లో వీరు నివాసం చేస్తున్నారు. ఇక విషయం వచ్చేసి ఈ నెల 16న ఇంట్లో పిల్లలు లేని సమయమున దంపతుల మధ్య తగాదా జరిగింది. సంక్రాంతి సెలవులకు వెళ్ళిన పిల్లలను తీసుకొచ్చే విషయంలో గొడవ మొదలైనట్టు సమాచారం. ఈ క్రమంలోనే మూర్తి భార్య తలపై 2 సార్లు గట్టిగా కొట్టగా ఆమె స్పృహ తప్పి పడిపోయింది. మరణించినట్టు భావించి మృతదేహాన్ని అదృశ్యం చేయాలనుకున్నాడు మూర్తి. మృతదేహాన్ని కత్తితో ముక్కలు ముక్కలుగా నరికి కుక్కర్లో వేసి ఉడికించాడు. ఎంత భయంకరమైన పరిస్థితి చోటు చేసుకున్నాడో చూడండి. ఇక ఎముకలను వేరు చేసి రోట్లో వేసి పొడిగా మార్చాడు. ఎముకల పొడిని, శరీర అవశేషాలను సమీపంలోని జిల్లలుగూడ చెరువులో పడేసినట్టు నిందితుడు పోలీసులకు సమాచారం అందించినట్టుగా మనకి ఒక వార్తల్లో మనకు అర్థమవుతుంది. ఈ వార్తను ఎందుకు మీకు వినిపిస్తున్నానంటే, క్షణికావేశం, భర్త యొక్క క్షణికావేశం దేనికి దారి తీసిందనంటే ఒక మంచి కుటుంబం ఈరోజు నాశనం అయిపోయినట్టుగా మనం చూడొచ్చు. దేవుడు మనకి ఏమని సెలవిస్తున్నాడంటే, మీ భార్యని మీరు ప్రేమించాలి అని చెప్పేసి నేర్పిస్తున్నాడు. అలాగే మీ భర్తను మీరు గౌరవించాలి, సన్మానించాలి అని చెప్పేసి బైబిల్ నేర్పిస్తుంది. ఈరోజు ఈ మాటలు వింటున్న మీరందరూ కూడా దయచేసి కుటుంబంగా ఏర్పడిన మీరు, అలాగే వివాహం కొరకు సిద్ధపడుతున్న మీరు, వివాహం చేసుకున్న వారికి కూడా ఈ యొక్క మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. దయచేసి మీ క్షణిక ఆవేశం వలన మీ పిల్లల్ని మీరు అనాథులుగా చేయకండి. క్షణిక ఆవేశం వలన మీరు జైలు పాలవ్వడం కానీ, మీ కుటుంబాన్ని రోడ్డు పాలు చేయడం కానీ, ఇలాంటి పనులు దయచేసి చేయకుండా జాగ్రత్తగా మీరందరూ కూడా తెలివితో మీరందరూ కూడా ప్రవర్తిస్తారని, ఇలాంటి పరిస్థితి రేపు నీకు కానీ మనకు కానీ ఇలాంటి పరిస్థితి పట్టకూడదని ముందు జాగ్రత్తతో ఈ యొక్క వార్తను మీ మధ్యలోనికి నేను తీసుకొస్తున్నాను. మీరందరూ కూడా జాగ్రత్త పడండి. ప్రభు కోసం మనం అందరం కూడా బ్రతకవలసిన వారము. ఈ వార్తను విన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మై గాడ్ బ్లెస్ యూ ఆల్.